రీసెంట్ గా మనం అబ్జర్వ్ చేసుకుంటే క్రూడ్ ఆయిల్ రేట్ అనేది తగ్గుతూ ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో. బిఫోర్ ఒక క్రూడ్ ఆయిల్ బ్యారెల్ అవుట్ కొనాలి అనుకుంటే గవర్నమెంట్ ఎంతకంటే పే చేసేది అంటే నియర్లీ $110 అనేది క్రూడ్ ఆయిల్ కి స్పెండ్ చేసేది. కానీ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఎంత పే చేస్తుంది? నియర్లీ $71 పే చేస్తుంది. ఇలాంటి తరుణంలో మన ఇండియన్ గవర్నమెంట్ ఇంకా ప్రైసెస్ అనేది తగ్గించడం లేదు. దీంతో పాటు ఏం చెప్తుంది అంటే ప్రీవియస్ గా మేము తీసుకున్న క్రూడ్ ఆయిల్ $100 అబోవ్ తీసుకున్నాం. ఆ లాస్ అనేది మేము బేర్ చేయాలి అంటే ఇంకా ప్రైసెస్ అనేది నియర్లీ 1 or 2 months కంటిన్యూ చేస్తాం అంటున్నారు. ఇదైతే మంచి పద్ధతి కాదు. కారణం ఏంటి అంటే రష్యా అనేది 50% తక్కువకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ఇచ్చింది. అలాంటి టైంలో భారీగా ప్రాఫిట్ సంపాదించింది కదా, అప్పుడేం తగ్గించలేదే. అప్పట్లో 50% తక్కువ కొనేటప్పుడు ప్రాఫిట్స్ భారీగా వచ్చాయి. అదనేది గవర్నమెంట్ ఏం చేసింది, ప్రైసెస్ అనేది అప్పుడు స్టేబుల్ గానే ఉంచేసింది, ₹1 కూడా తగ్గించలేదు. ఇంటర్నేషనల్ మార్కెట్ ఎప్పుడైతే ప్రైసెస్ పెరిగిందో ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అకార్డింగ్ టు ద డేటా అబ్జర్వ్ చేసుకుంటే February 27 లోకి వచ్చేటప్పటికల్లా బ్రంట్ క్రూడ్ ఆయిల్ ఎంత ఉంది బ్యారెల్ అంటే $71.71 ఉన్నాయి. అదే రీసెంట్ గా వచ్చేటప్పటికల్లా బ్రంట్ క్రూడ్ ఆయిల్ ఎంత ఉంది 27th June వచ్చేటప్పటికల్లా ఎంత ఉంది అంటే $71 ఉంది. అంటే ఈక్వల్ టు ద ప్రైసెస్ ఆర్ ఈక్వల్. కానీ గవర్నమెంట్ అనేది తగ్గించడం లేదు. సోర్స్ అనేది ఏంటి అంటే పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ రేట్స్ అనేది చెప్పుకుంటూ వచ్చింది. మే నెలలోనే ఒక్క నెలలోనే ఎంత పెంచేశారు అంటే నియర్లీ ₹8 పెట్రోల్ కి పెంచారు. అది గ్యాస్ కి వచ్చినప్పటికల్లా కమర్షియల్ కి వచ్చేటప్పటికల్లా గ్యాస్ అనేది 3300 ఉంది. నెక్స్ట్ డొమెస్టిక్ వచ్చినప్పుడు ₹1000 ఉంది. ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ అనేది తగ్గింది. ఇటువంటి తరుణంలో ఇక నుంచైనా ప్రైసెస్ అనేది తగ్గించి యథాతథ స్థితిని కొనసాగించాలని